హాయ్ గైస్ గామి. సో మూవీ ఇప్పుడే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుతాం. ఫస్ట్ మూవీలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని పాయింట్స్ చెప్తా. విజువల్స్ మాత్రం చాలా బాగా తీస్తారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నుంచి వచ్చే విజువల్స్, మనకి మంచుకొండల విజువల్స్ మాత్రం అవైతే చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే ఏంటంటే ఆ కాన్సెప్ట్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒకటే పాయింట్ మీద వెళ్తుంది. అది కొంచెం లాగ్ అనిపిస్తుంది అనమాట. ఎలా ఉంటుందంటే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ఒక ట్విస్ట్ మాత్రం లాస్ట్ ఎండింగ్లో అయితే వస్తుంది. సో అది కాకుండా ఓవరాల్గా మూవీ ఏంటంటే మనకి ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టయితే విశ్వక్సేన్కి ఉన్న ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మనోడు అనేది ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో వచ్చే ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు లైక్ మనకు ఊర్లో ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ కావచ్చు, దేవదాసి క్యారెక్టర్ కావచ్చు. మరి ఈ రెండు క్యారెక్టర్ ఏంటి అనేది కూడా దీనికి మనకు ఒక ఇంటర్నల్ లింక్ ఉంటుంది అన్నమాట. ఆ లింక్ ఏంటిది అనేది అయితే అది మూవీలో చూడాలి. అంటే మూవీ అంతా కూడా ఆ ఒకటే పాయింట్ మీద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకోవడం వల్ల మనకైతే లాగ్ అనిపిస్తుంది అనమాట. చాలా స్లో ఉంది మూవీ అయితే. ఎస్పెషల్లీ 6 years అంటే 6 years నుంచి అంటే 6 years తీయలేదు. మధ్యలో కొన్ని ప్రొడక్షన్ ఇబ్బందుల వల్ల అవైతే లేట్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పరంగా చూడాలనుకుంటే ఓకే చూడొచ్చు. బట్ కాకపోతే ఒక విశ్వక్సేన్ మాస్కా దాస్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో పోతే మాత్రం మూవీ అయితే మీకు అంతగా అయితే ఎక్కదు. ఎస్పెషల్లీ శివరాత్రికి నిద్రపోకుండా చూడాలనుకుంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అంత బోరింగ్ ఉందన్నమాట. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఖచ్చితంగా ఒక డిఫరెంట్గా చూడాలనుకుంటే మాత్రం రావచ్చు. బట్ మూవీ అయితే యావరేజ్ అనిపించింది నాకైతే. సో చూడాలనుకుంటే మాత్రం బెటర్ టు వాచ్ థియేటర్. అంటే విజువల్స్ కోసం, ఆ కాన్సెప్ట్ కోసం అయితే ఒకసారి చూడవచ్చు. సో ఓవరాల్ అయితే యావరేజ్ అనిపించింది నాకైతే.